Hi friends, how are you all? This is Anita. ప్రపంచ పటంలో ఇరాన్ కనుమరుగు కానుందా? 9000 సంవత్సరాల నాగరికత ఉన్న ఇరాన్ నాగరికత అంతరించిపోనుందా? ఈరోజు సాయంత్రం 8ంటికి ఇరాన్ యొక్క పరిస్థితి ఏంటి? ట్రంప్ బుధవారం వరకు ఇచ్చిన అల్టిమేట్ అంటే ఒక గడువు ఇచ్చాడనమాట. అల్టిమేట్ జారీ చేశాడు. బుధవారం లోపల ఇరాన్ తన 45 రోజుల యుద్ధ విరామానికి అనుమతించాలనేసి అల్టిమేట్ జారీ చేశాడు. ఓకే, ఇరాన్ ఏమో ఒకవైపు వారి మాజీ చీఫ్ ఖుమేని హైతుల్లా ఖుమేని అంత్యక్రియలకి ఈరోజు ప్లాన్ చేశారు. అంత్యక్రియలు జరుగుతున్నాయి ఒకవైపు. మరోవైపు ప్రస్తుత చీఫ్ ముస్తాబా ఖమేని కోమాలో ఉన్నారని, పరిస్థితి చాలా విషమంగా ఉందని సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అధికారులంతా గందరగోళ పరిస్థితిలో ఉన్నారని, ట్రంప్ అల్టిమేట్ అని పట్టించుకునే స్థితిలో లేరని, వాళ్ళు ఎటువైపు అసలు ఆలోచించాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని తెలుస్తుంది. ఒకవైపు అమెరికా ఏమో ఈరోజు సాయంత్రం లోపల ఇరాన్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే ప్రజల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నిటి మీద దాడి చేస్తామని ప్రకటించింది. నిజంగా అయితే మౌలిక సదుపాయాలు లేదా మౌలిక సౌకర్యాలు ప్రజలకు సంబంధించినవి, అంటే ప్రజలు ఉపయోగించే రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, అండ్ వాటర్ ప్లాంట్స్, పవర్ ప్లాంట్స్, వీటి మీద యుద్ధం జరుగుతున్నప్పుడు దాడి చేయకూడదు. అది యుద్ధ నేరం కిందకు వస్తుంది. అయినా కానీ తన అహంకారంతో ట్రంప్ అల్టిమేటం జారీ చేశాడు. ఇక పవర్ ఉండదు, వాటర్ ప్లాంట్స్ ఉండవు, అంతా విధ్వంసమే, భయంకరమైన దాడుల్ని ఈరోజు చూస్తారన్నట్టుగా తన అసహనాన్ని, తన అగ్రెసివ్నెస్ని తన ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశాడు. సో అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ నిన్న ట్విట్టర్లో తన పోస్ట్ని చూస్తే ఒక అధ్యక్షుడు వాడాల్సిన భాష ఇది. అంటే తన యొక్క అసహనం అగ్రెసివ్నెస్, తన మాట వినట్లేదు అనేసి, అందరూ వినాలి అనేటువంటి ఒక మంకు పట్టు అనమాట. ఆ మంకు పట్టుతోనే అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ ట్వీట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ డేనే ఇరాన్ చేతుల్లో చూపిస్తుంది, ట్రంప్ మాటల్లో చూపిస్తాడు. వీళ్ళిద్దరి మధ్య మౌనంగా తన దాడులు తను చేసుకుంటూ పోతుంది ఇజ్రాయిల్. సో వీటి నేపథ్యంలో అమెరికా F-15ని ఇరాన్ ఎప్పుడైతే బ్లాస్ట్ చేసిందో అందులో ఉన్న ఒక పైలట్ సురక్షితంగా కువైట్లో ల్యాండ్ అయ్యాడు. అండ్ వన్ మోర్ వెపన్స్ ఆపరేట్ చేసే ఆఫీసర్ అంట, ఆయన ఇరాన్ ఫారెస్ట్లో పడిపోయాడు. సో అతను ఇరాన్ వాళ్ళకి దొరకకుండా ఓన్లీ తన దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా అమెరికన్ సైనికులకు సమాచారం అందించడం ద్వారా ఆ ఆపరేషన్లో అతన్ని సేవ్ చేసి హెలికాప్టర్స్లో తీసుకెళ్లారంట. సో నియర్లీ ఒక 20 హెలికాప్టర్స్ ఏమో పార్టిసిపేట్ చేసినాయి. అతన్ని తీసుకెళ్ళి సురక్షితంగా కువైట్లో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ఆ ఆపరేషన్లో అయితే చాలామంది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది చనిపోయినట్టు, ఈ హెలికాప్టర్స్ అన్నింటిని కూడా గాల్లోనే యుఎస్ సైనికులు బ్లాస్ట్ చేసినట్టు కూడా సమాచారం ఉంది. బట్ ఇది ఒకవైపు చెప్తుండగా ఎవరైతే ఆ ఆఫీసర్ ఉన్నాడో, వెపన్స్ ఆపరేట్ చేసే ఆఫీసరు, అతను ఇరాన్ సైనికులకి దొరికినట్టు, అందువల్లే అమెరికన్ ప్రభుత్వము అంటే ట్రంప్ యుద్ధ విరామం ప్రకటించి ఈ 45 రోజుల కండిషన్ పెట్టాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి అనమాట. అంటే ఆ సైనికుని పట్టుకోవడం ద్వారా ఇంకా వెంటనే అసలు దాడులు అనేవి ఆపేశారు ఇరాన్ మీద అమెరికా అనేది. ఇది ఒకవైపు ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు పట్టుబడి ఉండవచ్చు, బట్ బయటపడట్లేదు అనేసి. ఇప్పుడు చచ్చినట్టు ఇరాన్ కండిషన్స్కి ఒప్పుకోవాల్సిన దుస్థితి ఉంది. కానీ అది బయటికి పడనివ్వకుండా ట్రంప్ తన బింకాన్ని కొనసాగిస్తూ 45 రోజుల యుద్ధ విరామం ప్రకటన తెచ్చాడనమాట. సో దీనికి ఇరాన్ అయితే ఎట్టి పరిస్థితులు అంగీకరించేది లేదు అనేసి స్టేట్మెంట్ ఇచ్చింది. యుద్ధ విరామం కాకుండా కంప్లీట్ సొల్యూషన్ ఇప్పుడు దొరికితేనే దానికి అనుమతిస్తామన్నట్టు మాట్లాడింది. హర్మేజ్ మీద ఎప్పుడు కూడా ఇరాన్ ఆధిపత్యం ఉండాలని, వేరే ఆధిపత్యం మేము అంగీకరించబోని ప్రతిసారి చర్చల పేరుతో మమ్మల్ని పిలవడం, మాట్లాడటం, ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ అటాక్ చేయటం, ఇదే జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో ఇరాన్ మీద ఏ కంట్రీ కూడా దాడి చేయదు అని మీరు హామీ ఇస్తేనే ఈ యుద్ధానికి అంగీకరిస్తామనేసి ఇలాంటి కొన్ని డిమాండ్స్ అయితే ఇరాన్ పెట్టింది. బట్ ఒకవైపు ఏమో ఈ
అంత్యక్రియలు అండ్ ప్రస్తుత అధ్యక్షుడి యొక్క పరిస్థితి విషమంగా ఉండటం, ఈ నేపథ్యంలో ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. సో ఇజ్రాయెల్ మటుకి తన దాడులను ఆపకుండా తీవ్రతరం చేసింది. గల్ఫ్లో ఉన్న కంట్రీస్ కానివ్వండి, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఇవన్నీ కూడా యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి అమెరికా మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అమెరికాకు ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు. అటు ఇజ్రాయెల్ ఆస్తులు కూడా చాలా తక్కువగానే ధ్వంసం అయ్యాయి. బట్ ఎక్కువగా నష్టపోతుంది గల్ఫ్లో ఉన్న కంట్రీస్ అండి. సో అమెరికన్ బేస్ క్యాంప్స్ గల్ఫ్లో ఉన్నాయి కాబట్టి ఇరాన్ అనేది అమెరికన్ బేస్ క్యాంప్స్ మీద ప్లస్ కువైట్ అండ్ దుబాయ్ కానివ్వండి, యుఏఈ, సౌదీ అరేబియా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆస్తుల మీద ఇరాన్ విధ్వంసం సృష్టిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి తీవ్ర ఒత్తిడి అయితే అమెరికా మీద ఉంది. పాక్ అండ్ ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో ఈ 45 రోజుల యుద్ధ విరామ ప్రతిపాదన అయితే తెర మీద తీసుకొచ్చారు. దీన్ని ఇరాన్ అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి. ఈరోజు ఈవినింగ్ 8 లోపల అంగీకరించకపోతే విధ్వంసం చూస్తారు. ఇంకా చరిత్రపటంలో ఇరాన్ అనేది ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ తీవ్రంగా ఇచ్చారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ట్రంప్. సో దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంది. ఒకవేళ యుద్ధ విరామం ఇస్తే హర్మోజ్లో ఆగిపోయిన ఇండియాకు ఉన్నటువంటి 17-18 షిప్స్ మూవ్ అవ్వచ్చు. ఒక 2-3 నెలల వరకు కొంచెం ఆయిల్, గ్యాస్ అండ్ ఈ ఫెర్టిలైజర్స్ కొరత అయితే ఉండదు. అగైన్ ఈ బావులన్నీ పునరుద్ధరించబడి మళ్ళీ ఈ గ్యాస్ బావులు కానీ ఈ ఆయిల్ బావులు కానీ మళ్ళీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసేసరికి టైం పడుతుంది. కాబట్టి తర్వాత కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అలా కాకుండా ఏకంగా అమెరికా దాడులు కానీ చేస్తే తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తుందా, లేక ఇప్పుడు ఈ ప్రస్తుత చీఫ్ కూడా ఇరాన్ చీఫ్ కూడా చాలా విషమ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.